పాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో చెప్పాల్సిన అవసరం లేదు. పాలల్లో కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలు తాగడం వల్ల కండరాలు బలం, ఎముకల ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, రక్తపోటు, బరువు నిర్వహణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మిల్క్లోని కాల్షియం ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. పాలలోని ప్రోటీన్, విటమిన్ డి, మెగ్నీషియం వంటివి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పాలు చర్మానికి మేలు చేస్తాయి. అలాగే బోలు, ఎముకల వ్యాధి, దంతాలను ఆరోగ్యవంతం చేస్తుంది. హృదయనాళ ఆరోగ్యం, జీర్ణక్రియకు తోడ్పడుతుంది. నిరాశను ఎదుర్కోవటానికి సహాయం చేస్తుంది. పాలల్లో తేనె కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడున్నాయని తాజాగా నిపుణులు తేనెలో ఖనిజాలు, విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తం శుద్ధి అవుతుంది. గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది. వాపు తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అయితే మధ్యాహ్నం వేళ పాలు తాగేవారు ఈ చిన్న మార్పు గమనించాలని నిపుణులు చెబుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే పాలు మార్నింగ్ వేళ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతుంటారు. కానీ కొంతమంది పగటిపూట లేదా నైట్ కూడా తాగుతుంటారు. మరి మధ్యాహ్నం పాలు తాగితే ప్రయోజనాలా, నష్టాలా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యాహ్నం పాలు తాగితే జీర్ణక్రియ సులభరితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జీవక్రియ వేగవంతం అవుతుందని సూచిస్తున్నారు. మధ్యాహ్నం పాలు తాగడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవంటున్నారు.